ప్రశ్నించే గొంతుక కీనుస్ది. మీ ప్రశ్న మా సమాధానం. మీకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మీకు జవాబు కావాలంటే క్యూన్యూస్ని అప్రోచ్ అవ్వండి. మేము ఆ జవాబుదారీతనంగా మేముండి మీ సమస్యల్ని మేము పరిష్కరించే వరకు మీ తోడుగా మేము ఉంటాము. పబ్లిక్ వాయిస్ అనేది క్యూన్యూస్లో పరిచితమవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిపైన మీరు కంప్లైంట్ చేయాలనుకో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. మీ వెంటే మేము ఉంటాము. మీ సమస్యకి మేము పరిష్కార మార్గంకి క్యూన్యూస్ వేదికగా చూపిస్తూ ఉంది. మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయంటే మనం ఏదో అనుకున్నాము, ఎక్కడ కూడా చూడలేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లా నగర్కల్ మండలము పాలెం గ్రామం నుంచి తండ్రి కొడుకులు మాత్రం ఇలా క్యూన్యూస్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ ఆవేదన చూస్తే మాత్రము వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది లేదు, ఎక్కడ అక్షరాభ్యాసం చూసింది లేదు. అల్లుడని నమ్మి సంతకం పెట్టేందుకు లక్షల రూపాయలు విలువగల భూమిని మాత్రము కాజేసుకోవడం జరిగింది. కాళ్ళు చెప్పులు అరిగే వరకు తిరిగినా కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఈరోజు చివరకు నాకు క్యూన్యూస్ ఆఫీసుకు పోతేనే న్యాయం జరుగుతుందని ఈరోజు క్యూన్యూస్ ఆఫీస్కు రావడం జరిగింది. మనం క్యూన్యూస్ ఆఫీసులో తండ్రి కొడుకులు కృష్ణయ్య గారు, వెంకన్న గారు ఉన్నారు. వారి ఆవేదన ఏందో తెలుసుకొని ఉపాయం చేద్దాము. పెద్ద మనిషి చెప్పండి, ఏ ఊరు మీది, ఎక్కడ, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ? పాలెం. ఏమైంది? 2 ఎకరాల భూమి, 4 ఎకరాలు ఒక దగ్గర కొన్నా. ఎవరు అసలు నీ భూమిని ఆక్రమించింది? ఎవరికి ఇచ్చావు? నువ్వు రాచావు? నాకు ఇచ్చిందా? అల్లునికి ఇచ్చిన. ఎట్లా అంటే అమ్మినవా నువ్వు? అమ్మలేదయ్యా. సరే, వాళ్ళ కొడుకు వెంకన్న గారు ఉన్నారు. వెంకన్న గారి మాట తెలుస్తున్నాం. వెంకన్న గారు చెప్పండి, అసలు మీ నాన్నగారు మీ బావకు ఎందుకు రాసిచ్చాడు? ఏమన్నా ఖరీదు చేశారా మీ బావ మీ నాన్న నుంచి, లేకపోతే ఎట్లా జరిగిందండి ఇది? నేను చెప్తా సార్. మా నాయనకు మేము ఇద్దరు చెల్లెళ్ళు, నేను ఒక ఆనని. పాలెం గ్రామం, నల్గొండ జిల్లా, నగరకల్ మండలం. 10 నెంబర్ సర్వే నెంబర్లో మేము 2 ఎకరాల భూమి కొనుక్కున్నాం. 1993లో కొనుక్కున్నాం. పెద్దిరెడ్డి ధర్మారెడ్డి దగ్గర ఎస్ఎల్బిసి పెద్ద కాలం పోకముందు కొనుక్కున్నాం. పెద్ద కాలం పోయిన తర్వాత మళ్ళీ ఇంత మిగిలితే, కాలం పోయిన తర్వాత ఇతరులకు 18 గుంటలు మిగిలితే దాన్ని డబ్బులు కట్టినాం, పట్టా చేయలేదు. మా పేరు మీద 2 ఎకరాల భూమి పట్టా ఉంది మా నాయన పేరు మీద. తర్వాత మా బావ ఉండి మాకు భూమి కావాలంటే మా సర్వే నెంబర్ పక్కనే 14వ సర్వే నెంబర్లో ఆయనకు భూమి మాట్లాడి పెట్టినాం. మా నాయన మాట్లాడి పెట్టిన తర్వాత మామ నువ్వు పక్క మీటర్ రైతు కదా, నాకు సంతకం పెడితే పట్ట అయిద్దని ఒక కాగితం మీద సంతకం పెట్టించుకొని 4 పెద్ద మనుషులు తీసుకొచ్చుకొని సంతకం పెట్టించుకొని నువ్వు అమ్మినట్టు నేను కొన్నట్టు కాగితం రాసి దాని విధంగా నా పేరు కూడా రాసి పెట్టిరు. అంటే నువ్వు కూడా అమ్మినట్టు సాక్షి సంతకం పెట్టుకున్నారా? సంతకం పెట్టుకోరు. సంతకం పెట్టుకొని ఆ కాగితం దగ్గర దాచుకున్న తర్వాత 2008లో ఆ కాగితం రాసి పెట్టుకుండు. 2012లో నేను దూరంగా భూమి ఉందని అమ్మి వాళ్ళ పాలులో 3 ఎకరాలు అమ్ముతారు, వేరేటోళ్ళు 2 ఎకరాలు అమ్ముతారు, మా పాలుడు 1 ఎకరం అమ్ముతుంటే ఆ 9 ఎకరాల భూమి అమ్మి ఈ దగ్గర భూమి తీసుకుందానని అమ్మి ఆ డబ్బులు తీసుకుపోయి మా నాయన మా బావ చేతుల్లో పెట్టినా. నువ్వే మాట్లాడు, నువ్వే చేయని మొత్తం 14,70,000 వస్తే 2 లక్షలు నేను ఖర్చు పెట్టినా, 12 లక్షల రూపాయలు ఆయన ఇంట్లో పెట్టినా. వాళ్ళ పాలు వాళ్ళకి 3,50,000 కట్టిండు. గుండు ధర 3,50,000 కట్టిండు. ఆయన పేరు మీద రాయించుకోండి ఆ కాగితం. కతి మొదల దానికి 2 ఎకరాలకు 5 ఎకరం 2,60,000 అయితే 2 ఎకరాలకు 5,20,000కు 3,20,000 కట్టిండు. కతి 30,000 కట్టలేడు. మొత్తం డబ్బులు తిన్నాడు. ఈ లోపల గవర్నమెంట్ సాదాబైనంలో పట్టా చేస్తారని తెలిసింది. ఆయన గురించిన భూమి మరి ఎంఆర్ఓ సారులు పట్టా చేస్తామంటే నేను సాదాబైనంలో అప్లికేషన్ పెడదామని పోయినా. మరి మా బావ ఫైల్ కట్టిండు, డబ్బులు మాయి, మరి ఆయన డబ్బులు కట్టిండు ఎట్లా అని అంటే నువ్వు ఆయన కాడ కొన్నట్టుగా కాగితం రాసి పెట్టుకో, నీకు పట్టా చేస్తామని అన్నారు. అన్న తర్వాత నేను పోయే సాధారణంలో అప్లై చేసిన, ఆన్లైన్లో అప్లై చేసి పెట్టుకున్నా. ఈయన రాసి పెట్టుకున్న కాగితం నాకు తెలియదు. రాసి పెట్టిన కాగితం నాకు తెలియక ఆ డబ్బులు మొత్తం ఆయన ఇంట్లో పెట్టినందుకు అవి మొత్తం ఖతం చేసిండు. నేను పెట్టినప్పుడే సాధారణంలో ఆయన దొంగ కాగితం అలా పెట్టిండు. అలా పెట్టి ఉంచితే ఇప్పుడు ఆ భూమి మీద మీరు అప్పటి వరకు కూడా మీరు ఏమైనా సేజింగ్ చేస్తున్నారా, లేదా భూమి మీద ఏమన్నా పంట గిట్ట వేసారా? మాకు జువాలు ఉన్నాయి, వాళ్ళకు జువాలు ఉన్నాయి, కలిసి మేస్తున్నాయి. 2008లో రాసిండు కదా ఆయన. ఈ 4 గంటల్లో మా కలిసి మేస్తూనే ఉన్నాయి. మా వాళ్ళ మేము కలిసి ఉంటున్నాం, అందరం కలిసి ఉంటుంటే ఈ లోపల నేను 2012లో అమ్మి కతిమ డబ్బులు మొత్తం ఆయన ఇట్లా పెట్టినా. నువ్వే మాట్లాడమని ఆ కాగితం రాసిన విషయం నాకు తెలియక మొత్తం
ఇక ఖతం చేసిండు. ఆ సాధమైన మేము పెట్టినప్పుడే ఆయన 3 ఎకరాలు మేము ఆయన రాసి పెట్టుకున్న కాగితం కూడా అలా పెట్టిండు, సాధమైన పెట్టిండు. సాధమైన పెట్టి మావా నేను కొనిచ్చిన భూమి నీకు పట్ట అవుతుంది 3 ఎకరాలు సంతకం పెడతారని మళ్ళీ సంతకం పెట్టుకుని పోయిండు. అంటే మీ నాన్నగారికి అని చెప్పిండా మరి బావ నన్ను పిలుస్తున్నాడు సంతకం పెట్టమంటుండని చెప్పిండా? నాకు చెప్పలే, మా నాయనకు చదువు రాదు. ఇక మళ్ళీ సంతకం పెట్టించుకుపోయాడు. సంతకం పెట్టిస్తే దాంట్లో పోయి ఊళ్ళో పెట్టించారు దాన్ని. నాకు భూమి పోయింది, పహలు పోయినాయి అని నాకు ఈ భూముల మీదనే పరేషాన్ అయ్యి ఈ భూమి సర్వే నెంబర్ ఎందుకు ఎక్కలేదని చూడలేదు. మరి మీరు మీ బావగారు అంటే ఏం చెప్పాడు మీకు? మా బావని అడగలే, ఎవరిని అడగలే. ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మరి పలానా సర్వే నెంబర్ మాది 15వ సర్వే నెంబరు ఎందుకు ఎక్కిలే సార్ అని అడిగితే మేము మీ బావ కాగితం రాసి పెట్టిండుగా ఇల్లని మాకు చెప్పిండు. అప్పుడు ఎక్కడి బావ ఏం సంగతి మాది దొంగతనంగా రాసి పెట్టిండదని నేను అలా పిటిషన్ పెట్టి ఏమంటే ఆ కాగితం జిరాక్స్ కావాలని ఆ కాగితం జిరాక్స్ తీసుకుని వచ్చిన. సరే, ఇదంతా ఒక భాగం. మరి మీ బావగారి దగ్గరికి మీ గ్రామ పెద్దవాళ్ళ దగ్గరికి పోయావా? ఎవరెవరు కలిసావు? ఏమైంది? ఆ పెద్ద మనుషుల దగ్గర పోతే పెద్ద మనుషులనే మమ్మల్ని గొంతుకు పెట్టుకొని ఆడగొట్టిర్రు. ఎందుకు? కారణమేంది? నేను అమ్మిన కొన్న నువ్వు ఎవరు ఎవరికని ఆ పెద్ద మనుషులు కొట్టిండు. మా నాయన పోయి డబ్బులు చెల్లించడా దానికి సంబంధించిన మీ నాన్నగారికి మీ బావగారు? డబ్బులు లేవు, లేవు, ఉట్టినే కాగితం రాసి పెట్టిండు. అలా డబ్బులు కట్టింది లేదు, ఏం లేదు. ఎవరిని ముంగలన్నా కట్టినవారంటే వాళ్ళు సంతకాలు పెట్టిన కూడా మా ముందర డబ్బులు కట్టదని అందరికీ చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి చెప్పారు, ఎక్కడ చెప్పినా కానీ డబ్బులు కట్టదని చెప్పినా కానీ ఆ ఎంఆర్ఓ ఆఫీసులో పట్టుకోండు. ఎంఆర్ఓ ఆఫీసులో పట్టుకుంటే ఇక వాళ్ళే మొత్తం. అంటే వాళ్ళకి తెలంగాణ పాస్బుక్ వచ్చిందా? మొన్న 2024లో వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు దొంగతనంగా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అని మీరు కోర్టు కూడా పోయారా ఈ విషయం మీద? వాళ్ళు కోర్టుకు పోయారు, ఆయన కోర్టుకు పోయి మేము కోర్టుకు పోలే. ఎన్నిసార్లు ఎంఆర్ఓ చుట్టూ తిరిగి నువ్వే కా సార్ మ్యాన్ అంటే మేము ఎన్నిసార్లు పిటిషన్లు పెట్టినా పట్టించుకోలేదు, ఎన్నిసార్లు ఎంక్వైరీ చేయమన్నా కానీ మాకు ఎంక్వైరీ రిపోర్ట్ చేయలేదు, ఏది ఇవ్వకుండా వాళ్ళ ఏకపక్షాన్ని చేసి వాళ్ళకి. సరే, మీ బావగారు మీ భూమి ఆక్రమించండి, మీ తోబుట్టు ఏమంటుంది? ఈ ఉన్నోడు ఒకటి చచ్చిపోతే బాగుండని ఆవుకుంది. అంటే మిగతా భూమి కూడా ఆక్రమించుకుందామని. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఆఫీస్కి? ఎందుకు వచ్చావు? కారణం ఏంటి? మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాం సార్ ఇక్కడికి. అంటే మీరు జిల్లా కలెక్టర్ కలవడం జరిగిందేమన్నా? జిల్లా కలెక్టర్ దగ్గర పోయినాం, ఆర్డీఓ సార్ కాడికి పోయి చెప్తే అన్నట్టుగా నువ్వు భూభారత్ వస్తుంది, భూభారత్ వచ్చినాక అలా అప్లికేషన్ పెడితే నేను చేస్తలే అని అన్నాడు. ఈ నగరకల్ ఎంఆర్ఓ డిటి సారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఈ భూముల గురించి నేను ఏసీ వాళ్ళ దగ్గర కూడా పోయినా. ఒక ఎంఆర్ఓకు ఒక ఏడపోతుని ఇచ్చిన, ఒక 2 క్వింటాల బియ్యం వేసిన, 1 లక్ష రూపాయలు ఇచ్చిన, మొత్తం తిరిగి యాస వచ్చిన తర్వాత మళ్ళీ కంటెంప్టేషన్ మీ బావ మా పేరు మీద నువ్వు ఇంకా కతిమపాయలు ఇస్తేనే మేము. మీరు ఎప్పుడన్నా భూమి మీద కబ్జాలకు పోయారా ఈ ఇష్యూ అయిన తర్వాత? ఈ ఇష్యూ అయినాక మేము పోతే మమ్మల్ని కొట్టిండు. మమ్మల్ని కొడితే మేము మరి భయానికి పోలేము సార్. ఇప్పుడు ఎంత ఉంది ధర రేట్ ఎకరం? ఆడ ఎకరం 40 లక్షలు 50 లక్షల దాకా ఉంటుంది. మనం చూస్తున్నాము పాలెం గ్రామం నుంచి వచ్చినటువంటి ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే తండ్రి ఆవేదన ఒకటే, నా కూతురునిచ్చినటువంటి అల్లుడి నన్ను మోసం చేశాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే నేను నా కూతురు బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలనుకున్నా కానీ ఇంత మోసం ఎక్కడ కూడా జరగలేదు. సుమారు 1 లక్షల విలువైన భూమిని కాజేయడం జరిగింది. అధికారులు కూడా ఒత్తాసు పలకడం జరిగింది. మామ రాండి సంతకం పెట్టమంటే నేను ఏదో అనుకొని పెట్టాను తప్ప వేరేది కాదు, నువ్వు పక్కన ఉన్నటువంటి రైతు అని నమ్మించి నాకు సంతకం పెట్టుకోవడం జరిగింది. నాకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, సాక్షులు కూడా లేరు. కానీ ఆయనకు ఉన్నటువంటి తెలివిని ఉపయోగించుకొని అధికారులని మొత్తం కూడా వాళ్ళని పెద్ద ఎత్తున కూడా లాలూచి చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి ఆ భూమిని లక్షల భూమిని కాజేయడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే వీళ్ళంతా ఎక్కడ తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఈరోజు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దినేష్ ఉన్నారు, వారి మాట చెప్పండి, ఎట్లా చూస్తున్నారు దీన్ని, ఎట్లా మీరు ముందు తీసుకునే అవకాశం ఉంది? రైట్, అక్కడ ఏదైతే ఉందో ఎంఆర్ఓ గారిని, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓను కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ సమస్యని త్వరగా పరిష్కరించే విధంగా పరిష్కరిస్తాము. దాంతోపాటుగా అక్కడ లోకల్ మా రిపోర్టర్ కూడా ఉన్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేసి వారితో పాటే ఉండి ఎంఆర్ఓ గారిని కలిసి వాళ్ళకి ఏదైతే జెన్యున్గా వాళ్ళకి ఏ విధంగా అవుతుందో 100% వాళ్ళకి మేము న్యాయం చేసే విధంగా మేము చేస్తాం. ఓకే, మనం చూస్తున్నాము ఇటు మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దినేష్ కావచ్చు, లేదా మా నల్గొండ రిపోర్టర్ వాళ్ళంతా కూడా ఒకటే అంటున్నారు. ఖచ్చితంగా రైతు మా దగ్గరకు వచ్చినాడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు పెద్ద మనిషి ఉన్నాడు, మీతో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్షరాభ్యాసం లేని వ్యక్తిని ఆసరా చేసుకొని లక్షల రూపాయల భూమి కూడా కాజేశాడు. వాళ్ళ కొడుకు ఎంకన్నా ఏం చెప్తున్నాడంటే వాళ్ళ సిస్టర్ కూడా అదే విధంగా తోడపుట్టిన సిస్టర్ కూడా మా అన్న లేకుండా ఉంటే ఆ భూమి కూడా మాకవుతుంది అని ఆమె ఎదురుస్తూ చెప్తున్నారు. ఖచ్చితంగా క్యూన్యూస్కి వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కావచ్చు, మా రిపోర్టర్లు ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. అవసరం వస్తే జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా మేము పేర్కొంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు క్యూన్యూస్ అండగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. ఇప్పటికే తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా
ఉన్నా క్యూన్యూస్ అక్కడే ఉంటుంది. మీ సమస్యల కోసము మా ఛానల్లో కింద స్టోర్ అవుతుంది. మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పంపండి, లేకపోతే మాకు కాల్ చేయండి. మీ వెంట మేము ఉంటాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీలు, రిపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయ్యే విధంగా మేము పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు కూడా మా ఛానల్ మీ తోడ ఉంటుందని మేము పేర్కొంటున్నాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.